హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సువర్ణ సుందరి మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం 2 గంటల 10 నిమిషాలతో రన్ అవుతుంది. అలానే ఈ మూవీలో ఎంతో సీనియర్ నటీనటులు నటించడం విశేషం. అందులో జయప్రద, కోట శ్రీనివాసరావు నటీనటులు ఈ మూవీలో ఉన్నారు. అలానే ఈ మూవీ ఒక సూపర్ న్యాచురల్ సోషియో ఫ్యాంటసీ మూవీ. ఈ సోషియో ఫ్యాంటసీ అంటేనే దెయ్యాలు, భూత్ బంగ్లాలు, భయపెట్టడం వంటివి ఉంటాయి. కానీ ఈ మూవీలో త్రినేత్ర విగ్రహం చుట్టూ తిరుగుతుంది. అసలు త్రినేత్ర అంటే ఏమిటి, అలానే సువర్ణసుందరి విగ్రహం ఇలా ఈ విగ్రహం చుట్టూ తిప్పుతూ దానికి కొన్ని తరాలు విగ్రహాల వల్ల ఎటువంటి పరిణామాలు జరిగాయి, అసలు దుష్టశక్తి అంటే ఏమిటి, అలాంటి దుష్టశక్తిని విగ్రహంలో పెట్టడం ఏమిటి, అది మనిషిని ఆవహించటం ఏమిటి, ఇలా స్టోరీ రన్ అవుతూ మరియు విగ్రహం దుష్టశక్తి సీన్స్ టైంలో బాగా భయభ్రాంతులు చేయటం విశేషము. మరియు ఈ మూవీ టెక్నికల్ వాల్యూస్ అయిన సౌండ్ ఎఫెక్ట్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఈ మూవీ స్టోరీ లైన్కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. మరియు ఈ మూవీలో వచ్చే విజువల్ వండర్స్కు మంత్రముగ్ధులు అవటం ఖాయం. అలానే సువర్ణ సుందరి విగ్రహంలోని దుష్టశక్తి ఆవహించే సన్నివేశాలు బాగా భయభ్రాంతులు చేయటము, అలానే ఆ క్యారెక్టర్ ప్లే అయిన ప్రతిసారి ఇంట్రెస్టింగ్ మరియు థ్రిల్కు లోనవటం ప్రేక్షకుడికి అనుభూతి. ఇకపోతే ఈ సువర్ణ సుందరి స్టోరీ లైన్ కథ వచ్చేసి, ఈ సినిమా కథ అంతా సువర్ణ సుందరి అనే విగ్రహం చుట్టూ తిరుగుతుంది. 300 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కాల్కల్ సంస్థానంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహాలను తయారు చేసే ఓ వ్యక్తి ఆ విగ్రహంలో దుష్టశక్తిని నింపుతాడు. దాని కారణంగా ఆ రాజ్యమే నాశనం అవుతుంది. దీంతో గ్రామస్తులంతా సువర్ణసుందరి విగ్రహాన్ని భూస్థాపితం చేస్తారు. అయితే 300 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి పొరపాటున ఆ విగ్రహాన్ని బయటకు తీయటంతో అతని ఫ్యామిలీ అంతా చనిపోతుంది. స్వతంత్రానంతరం ఆ విగ్రహం ఓ పాత బంగ్లా చేరుతుంది. ఆ బంగ్లాలోకి దిగిన కలెక్టర్ భార్య అంజలికి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆమె సువర్ణసుందరిని టచ్ చేయగానే దుష్టశక్తి ఆమెలో చేరిపోతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షిని కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్ళీ అంజలి కొన్నేళ్ల తర్వాత జన్మిస్తుంది. అలా మళ్ళీ అంజలి చేతికి ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏమిటి, సాక్షికి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ పాత్ర ఏమిటి, విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఓవరాల్గా ఇది ఒక సినిమా పురాతన బంగ్లా సంస్థానము, అందులోని దుష్టశక్తి ఉండటం వల్ల కలిగే భయభ్రాంతులు వంటి కాన్సెప్ట్ తోటి ఈ చిత్రం అనేది చిత్రీకరించడం విశేషము. అలానే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నటీనటుల యాక్టింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భయపెట్టే సన్నివేశాలు. మరియు మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నేరేషన్, అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు కొంత తడబడటం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.